అందరికీ నమస్కారం. భారతదేశం యొక్క ఆకాశ తీర్ డ్రోన్ శత్రువుల నిద్రను దూరం చేసే స్వదేశీ అద్భుతం. ఆకాశ తీర్ అనే ఈ స్వదేశీ డ్రోన్ ఇటీవల భారత్ పాకిస్తాన్ వివాదంలో ఉపయోగించబడింది. దాని శక్తిని చూసి పాకిస్తాన్ మాత్రమే కాకుండా చైనా, అమెరికా కూడా ఆశ్చర్యపోయాయి. ఈ డ్రోన్ ఎటువంటి శబ్దం లేకుండా, రాడార్ సిగ్నల్స్ కి కూడా అందకుండా పాకిస్తాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించి తన లక్ష్యాన్ని పూర్తి చేసి సురక్షితంగా తిరిగి వచ్చేసింది. ఎవరికీ కూడా దీని జాడ తెలియలేదు. భారతదేశపు ఈ నిర్జీవ ధీరుడి శౌర్య గాథ ఇప్పుడు మీకు చెబుతాను. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. స్టెల్త్ టెక్నాలజీలో ప్రపంచంలోని అగ్రగామి దేశాలతో సమానంగా భారతదేశ సాంకేతికత ఉందని అమెరికన్ నిపుణులు కూడా అంగీకరించారు. ఆకాశ్ తీర్ యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే దానిని నడపడానికి మానవుడి ప్రత్యక్షత అవసరం లేదు. అది లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, ఎలా బయటపడాలి అనే విషయాలపై స్వయంగా నిర్ణయం తీసుకుంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలు ఇంకా మానవ నియంత్రణపై ఆధారపడి ఉండగా భారత్ మాత్రం ఆలస్యం చేయకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోగల వ్యవస్థను అభివృద్ధి చేసింది. అందుకే పాకిస్తాన్ యొక్క వైమానిక రక్షణ పూర్తిగా విఫలమైంది. అది రాడార్లో కనిపించలేదు. అమెరికా నుంచి పొందిన ఏడబ్ల్యూఏసిఎస్ వ్యవస్థ కూడా ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఈ డ్రోన్స్ను డిఆర్డిఓ, బిఈఎల్, ఇస్రో కలిసి అభివృద్ధి చేశాయి. దీన్ని కేవలం డ్రోన్ అని పిలవడం సరికాదు. ఎందుకంటే ఇది ఒక పూర్తి వ్యవస్థ, వ్యవస్థల వ్యవస్థ. దీనిలో గ్రౌండ్ రాడార్, మొబైల్ కంట్రోల్ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఉపగ్రహాలు అనుసంధానించబడి ఉన్నాయన్నమాట. ఇస్రో యొక్క కార్టోసాట్ మరియు రీసాట్ వంటి ఉపగ్రహాలు దీనికి నిజ సమయ చిత్రాలు మరియు డేటాను పంపిస్తాయి. దీంతో పాటుగా భారతదేశపు స్వంత నావిక్ జిపిఎస్ వ్యవస్థ దీనికి అద్భుతమైన ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. ఇది కొండ మరియు మారుమూల ప్రాంతాలలో అమెరికా లేదా చైనా యొక్క జిపిఎస్ వ్యవస్థల కంటే కూడా మెరుగైనదని నిరూపించబడింది. ఆకాశ్ తీర్ పనిచేసే వేగం కూడా అద్భుతంగా ఉంటుంది. సెకండ్లలో అది కొత్త మార్గాన్ని సృష్టించగలదు, తన లక్ష్యాన్ని సర్దుబాటు చేయగలదు, లక్ష్యం యొక్క గుర్తింపును కూడా మార్చగలదు. ఇదంతా కూడా ఎలాంటి మానవ ఆదేశం లేకుండా జరుగుతుంది. దీని కారణంగా పాకిస్తాన్కు ఎప్పుడు దాడి జరిగిందో, ఎప్పుడు మిషన్ కంప్లీట్ అయిపోయిందో తెలియలేదు. ఈ వ్యూహాత్మక నిశ్శబ్దం ఇప్పుడు చైనా యొక్క సైనిక కారిడార్లలో ఆందోళనకు కారణమైంది. ఎందుకంటే భారత్ ఇప్పుడు కేవలం రక్షణాత్మక సాంకేతికతలోనే కాకుండా ప్రమాదకర సాంకేతికతలో కూడా ముందుకెళ్తోందని వారు భావిస్తున్నారు. టర్కీ కూడా భారతదేశపు ఈ డ్రోన్ ఇప్పుడు ఒక కొత్త ప్రమాణంగా మారిందని అంగీకరించింది. తాము గర్వించే టర్కీ యొక్క బైరెక్టర్ డ్రోన్లు ఇప్పుడు వెనకబడిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఆకాశ్ తీర్ యొక్క ఏఐ ఆధారిత డ్రోన్ గుంపు ఒకేసారి అనేక లక్ష్యాలపై దాడి చేయగలదు. ఏ లక్ష్యాన్ని ముందుగా నాశనం చేయాలో స్వయంగా నిర్ణయించుకోగలదు. దీనిని నిర్వహించడం కూడా చాలా సులభం. ఒక సైనికుడు జీపులో కూర్చుని ల్యాప్టాప్తో కూడా దీన్ని ఆపరేట్ చేయగలడు. చివరిగా ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. భారత్ ఇప్పుడు కేవలం రక్షణ పరికరాలు కొనుగోలు చేసే దేశం కాదు. ఇప్పుడు మనం స్వయంగా తయారు చేస్తున్నాం, అది కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే సాంకేతికతతో. ఆకాశ్ తీర్ కేవలం ఒక డ్రోన్ కాదు, ఇది భారతదేశపు స్వావలంబన, సాంకేతిక శక్తి మరియు కొత్త వ్యూహాత్మక యుగం యొక్క ప్రారంభం. ఇప్పుడు భారత్ రంగంలో ఉంది, సాంకేతికతతో, ఆత్మవిశ్వాసంతో మరియు దూరదృష్టితో.